జగిత్యాల సారంగాపూర్ మండల కొనాపూర్ గ్రామంలో ఎల్లమ్మ ఆలయం దగ్గర పెంబట్ల కొనాపూర్ పోచంపేట అర్పపల్లి గ్రామాలకు చెందిన గీతా కార్మికులకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100% సబ్సిడీతో 105 కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్ష పాతి ప్రభుత్వం. గీతా కార్మికుల వృత్తి కత్తిమీద సాములాంటిది. కాటమయ్య కిట్లు గౌడన్నల పాలిట శ్రీరామ రక్ష ఒక రక్షణ కవచం. కాటమయ్య కిట్లు అందరూ ఉపయోగించుకోవాలి కోరారు. నీ నోపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓటు వేయాలి కూడా. ఎవరికెత్తాం అనేది రాజకీయాల తర్వాత. ఇవాళ జిల్లాధికారులను కూర్చొని నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఓటు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి, నాయకులు అనుకుంటారు కావచ్చు కొన్నిసార్లు, ఇది మీకే కాదు మా మీడియా ద్వారా అందరూ వినాలని చెప్తాను. ఆ వాడకట్టలు నాకు ఓటు వేయలేదు సరిగా ఎందుకు అనుకుంటారు కావచ్చు. నేనే ఉదాహరణ చెప్తా. 2014లో జగిత్యాల ఒక వాడకట్టు నాకు అసలు ఓట్లే రాలే, చారణ కూడా రాలే. రెండోసారికి ఫుల్గా వచ్చినాయి, మూడోసారి కూడా వచ్చినాయి. ఒకసారి రాలేదని నేను ఇడిచిపెడితే నా పరిస్థితి. కాబట్టి ఇవాళ వేసిన వాళ్ళు రేపు వేయకపోవచ్చు, రేపే ఇవాళ నిన్న వేసిన వాళ్ళు రేపే నువ్వు ఇయ్యలేనో జాగలేనో, లేకపోతే దానికి గెంటు పంచాయతీ కాడ నువ్వు సరిగ్గా మాట్లాడలేదని కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అది మనకు సంబంధించింది కాకపోయినా. కాబట్టి మనము ఇక్కడున్న నాయకులు, ప్రజాప్రతినిధులు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళైనా అందరూ కూడా ప్రతి వాడకట్టు తిరిగి చేయించాలి. సారంగాపూర్ మండల్ నిజంగా కూడా 90% ఉన్నందుకు తహసీల్దార్ గారికి, వారు సహకరించిన మిగతా అధికారులకు, మా ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము.